సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి కార్యక్రమంలో మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహం పాదాలు తాకకూడదని అంటుంటారు. దానికి కారణం ఏంటో ఎందుకో తెలుసుకుందాం. ధైర్యం, అపారమైన శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ హనుమంతుణ్ణి పూజిస్తారు. ఆంజనేయ స్వామి చిరంజీవి, కలియుగంలో కూడా బతికే ఉన్నాడని కొందరు నమ్ముతారు. అటువంటి ఆంజనేయుణ్ణి పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. ఆయన పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు, కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందని అంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఆయన ఆరాధించేందుకు వ్రతాలు, పూజలు చేస్తారు. ఆంజనేయ మాల ధరిస్తారు. ఈ దీక్ష చేపట్టిన తర్వాత పురుషులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. నిత్యం ధ్యానం చేస్తూ మంత్రాలు జపిస్తారు. అయితే హనుమంతుణ్ణి పూజించే విషయంలో మహిళలకు మాత్రం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. పూజ చేసే సమయంలో హనుమంతుడి విగ్రహం పాదాలు మహిళలు తాకకూడదు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. హనుమంతుడి విగ్రహాన్ని మహిళలు ఎందుకు తాకకూడదు అంటే, ఈ ఆచారం వెనుక ఒక మతపరమైన కథ తాగి ఉంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని, పుత్రుడు కూడా ఉన్నాడని చెప్తారు. అయితే హనుమంతుడి వివాహం చేసుకున్నాడు, కానీ అతను వైవాహిక ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదు. ఆధ్యాత్మికంగా బలపడేందుకు చేసుకున్నాడు. 4 ప్రధాన జ్ఞానాలు సంపాదించుకోవడం కోసం వివాహం చేసుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే వివాహితులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు. సూర్య భగవానుడు హనుమంతుడికి 9 ప్రధాన విద్యలలో 5 నేర్పించారు. మిగిలిన 4 విద్యల గురించి అడిగితే అవి కేవలం పెళ్ళైన వ్యక్తులకు మాత్రమే నేర్పించాలని సూర్యదేవుడు చెప్తారు. అయితే హనుమంతుడు బ్రహ్మచారి కావటం వల్ల ఆలోచనలో పడతాడు. విద్యలు నేర్చుకునేందుకు తన గురువు ఆజ్ఞ పాటించి పెళ్లికి సిద్ధమవుతాడు. సూర్యదేవుడు తన అందమైన కుమార్తె సువర్చలతో హనుమంతుడికి వివాహాన్ని జరిపించారు. అయితే సువర్చల గొప్ప తపస్వి. వివాహమైన వెంటనే ఆమె తపస్సులో మునిగిపోయింది. వివాహం జరగటంతో హనుమంతుడు సూర్యుడు దగ్గర నుంచి మిగతా 4 విద్యలను నేర్చుకున్నాడు. అలా తన కోరిక నెరవేర్చుకున్నాడు. హనుమంతుడు పెళ్లి చేసుకున్నప్పటికీ అతనికి బ్రహ్మచర్యం విచ్ఛిన్నం కాలేదు. హనుమాన్ బ్రహ్మచారి అయినప్పటికీ ఒక కుమారుడు కలిగి ఉన్నాడని, అతని పేరు మకరధ్వజుడు అని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడి ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తారు. ఆడవాళ్ళకి తల్లి హోదాను కల్పించారు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించారు. ప్రతి స్త్రీలో తన తల్లిని చూసుకుంటారు. తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుక్కు పాదాలు తాకరాదని అంటారు. అందుకే మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకరు. ఆచారాల ప్రకారం మాత్రం పూజ చేయవచ్చు, దీపాలు వెలిగించవచ్చు, అలాగే హనుమాన్ చాలీసా పఠించవచ్చు, కానీ పాదాలు మాత్రం మొక్కకూడదు. హనుమంతుణ్ణి ఆరాధిస్తే శనీశ్వరుడిని అనుగ్రహం కూడా పొందుతారు. పురాణాల ప్రకారం శని పట్టని దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. అందుకే ఆంజనేయుడిని పూజిస్తే శని అనుగ్రహం కూడా ఉంటుందని. ఓం శ్రీం శ్రీ సువచ్చల హనుమతే నమః. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.